అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ లైసెన్స్ కన్సల్టెన్సీ డైరెక్టర్ నాగేందర్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్ గా కొన్ని వేల మంది విద్యార్థుల్ని అబ్రాడ్ లో స్టడీస్ కోసం పంపిస్తూ చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఈ సక్సెస్ లో వారి యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా తీసుకుందాం. అలాగే పిల్లల్ని అబ్రాడ్ కి పంపించాలి అనుకుంటున్నప్పుడు మనకున్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ రోజు నాగేందర్ రెడ్డి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ మన ప్రేక్షకుల కోసం. మేము లైఫ్ లైసెన్స్ కన్సల్టెన్సీ మ్యామ్. యా. 2014లో స్టార్ట్ చేసినాము హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ నుంచి. ఓకే. సో గత 10 సంవత్సరాలుగా మేము జియోగ్రఫికల్ గా హైదరాబాద్ లోనే ఇంకొకటి కూకట్పల్లి జియోగ్రఫికల్ గా వచ్చాము. దాంతోనో పాటుగా కరీంనగర్ మరియు గుల్బర్గా ప్రస్తుతానికైతే 4 బ్రాంచ్లతో సక్సెస్ఫుల్ గా ఒక 2000 మంది స్టూడెంట్స్ ని ప్లస్ గా సో ప్రపంచం నలుమూలలా పంపిస్తూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. సూపర్ సూపర్ సార్. అలాగే గతంతో పోల్చితే ఇప్పటి వరకు అంటే 2024 వచ్చేసాం. ఇప్పుడు ఈ 2024 వరకు ట్రెండింగ్ చాలా చేంజెస్ అయ్యాయి. మీ అనుభవంలో మీరు పొందినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకొని ఎలా దీన్ని తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు చాలా కన్సల్టెన్సీస్ కూడా పుట్టుకొచ్చాయి కదా. సో అబ్రాడ్ కి వెళ్ళాలనుకున్న పిల్లలకి కొన్ని అపోహలు అనేటివి ఉన్నాయి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కొన్ని అపోహలు అనేటివి ఉన్నాయి. సో అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, సెటిల్ అవ్వగలనా, జాబ్ దొరుకుతుందా, నా స్టడీ కంటిన్యూస్ గా ఉంటుందా, లేదా ఎకనామికల్, ఇవన్నీ బేస్ చేసుకొని మీ అనుభవంలో మీ ఎక్స్పీరియన్స్ కొంచెం ఈ డౌట్ ని క్లారిటీ చెప్పండి. సో మేడం, ఇప్పుడు గతంతో పోలిస్తే మేము ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసినాం 2014తో పోలిస్తే నేను చెప్పగలుగుతాను ఇప్పుడు పరిస్థితులు అనేవి చాలా అడ్వాన్స్మెంట్ గా వెళ్ళాయి. ఓకే, అప్పుడు మేము ఒక అడ్మిషన్ కి డిలే అవుతుంది, యూనివర్సిటీస్ కి కాల్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ మేము ఫారెన్ బ్యాలెన్స్ చేసుకుని ఫోన్ చేసి అక్కడ యూనివర్సిటీస్ ప్రతినిధులతో మాట్లాడి మేము తెప్పించే వాళ్ళం. ఇప్పుడు అంతా ఒక ఫోన్ కాల్ అవే, ప్లస్ ఈవెన్ పేరెంట్స్ కైనా సరే ఒక వీడియో కాల్ అవేలో వాళ్ళందరూ ఉన్నారు. సో టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఈ 10 years లో అడ్వాన్సెస్ టెక్నాలజికల్ వచ్చాయి. సో చాలా డెవలప్ అయింది. సో ప్రజెంట్ తో ప్రీవియస్ గా ఉన్న 10 సంవత్సరాల కింద పోలిస్తే ఇప్పుడు మాత్రం చాలా అడ్వాన్స్డ్ గానే ఉంది. సో పిల్లలు మరీ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో రెండోది వచ్చేసి యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రాసెస్. ఎప్పుడైతేనంటే పిల్లలు మనకు స్లోగా అడ్మిషన్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కానీ ఇదంతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో పెట్టడం కూడా స్టార్ట్ చేసేసినారు వాళ్ళు ఆల్రెడీ. సో పిల్లలకు అనేది ఏ యూనివర్సిటీస్ కి వెళ్తున్నామో ఏ కోర్స్ కి వెళ్తున్నది అనేది ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టేసేస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, వీసాలకి ఏం కావాలో చెప్తారు, అన్ని ఇంటర్నెట్ లో అవైలబుల్ లో ఉంటున్నాయి. 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఓన్లీ ఏజెంట్ చెప్పిందే నిజం, వాళ్ళు ఏది చెప్తే అదే రైట్. సో అందుకే మంచోళ్ళనే చూడండి బాబు, మంచోళ్ళనే చేసుకోండి అనేది వచ్చేవి మీకు. నా ఇప్పుడున్న మాకున్న అడ్వాంటేజ్ అనే చెప్తాను నేను, ఎందుకంటే ప్రాసెస్ హ్యాస్ బికమ్ మోర్ ట్రాన్స్పరెంట్. వాడు ఏం కావాలనుకున్నా నీకు క్లియర్ గా అన్ని దొరుకుతాయి అక్కడే. సో అబ్బాయి భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నువ్వు ఈ కోర్స్ కి వెళ్ళు, యూనివర్సిటీస్ కి వెళ్ళు అని మనం ఎక్కువ కౌన్సిల్ చేసేది. నా ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లో ఉంది. ప్లస్ మోర్ ఓవర్ మీకు తెలిసిందే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు అందరు మొబైల్స్ కి అలవాటు పడిపోయినారు. ఇన్ఫర్మేషన్ అంతా అరచేతుల్లోనే. సో మోసపోవడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువే. సో మోసాలు తగ్గాయి అని చెప్పొచ్చా? అంటే ఈ టెక్నాలజీ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు మనతో పాటు రాకన్నా ముందే వాళ్ళే తెలుసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ బాగుందంట కదా, లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ ఒక ఏరియర్ బాగుంటుందంట కదా, ఈ కంట్రీస్ బాగుంటుంది కదా అని వాళ్ళే మనకు స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు మనతో పాటు వస్తున్నారు. సో మేము కొంచెం దానికి మా ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ గా యూనివర్సిటీస్, బెటర్ స్కాలర్షిప్స్, ఓకే బెటర్ ట్యూషన్ ఫీజెస్ ఉన్న కాలేజెస్ ని మేము రికమెండ్ చేయగలుగుతున్నాం. సో టెక్నాలజికల్ వైజ్ గా అయితే మన దాంట్లో ఉన్నదైతే సూపర్ ఇప్పుడున్న వాటిలో పోలిస్తే. సో ఓకే, ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రీచ్ అవ్వగలుగుతున్నారు? అంటే చాలా కన్సల్టెన్సీస్ డిస్కనెక్టివిటీ అనేది కొంత మేరకైతే ఉంది స్టిల్. అంటే నాకు తెలిసినంత మట్టుకి ఇప్పటివరకు కూడా కొంత కన్సల్టెంట్ ప్లస్ స్టూడెంట్ కి మధ్యలో డిస్కనెక్టివిటీ అనేది ఉంది కదా. ఇట్లాంటి క్రమంలో మీరు ఇంత సక్సెస్ఫుల్ గా మీ ఇన్స్టిట్యూట్ ని ఎలా రన్ చేయగలుగుతున్నారు అసలు? మేడం ఒకటి, ఎప్పుడైతే మీరు అవతల వ్యక్తికి తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ ని దాచి మీ ఇంటెన్షన్ వేరు, స్టూడెంట్ ఇంటెన్షన్ వేరు అన్నప్పుడే మీ యొక్క ఉద్దేశం అనేది తప్పుదారి పట్టిపోద్ది. స్టూడెంట్ ఒక మంచి ఇంటెన్షన్ తో
మన కన్సల్టెన్సీకి వస్తారు. Hmm. సరే ఫలానా కన్సల్టెన్సీ వాళ్ళు బాగా చేస్తున్నారంట, ఓకే మంచిగా వీసాలు ప్రాసెస్ చేస్తారంట, అడ్మిషన్స్ ప్రాసెస్ చేస్తారంట, ఇంతకు ముందు వాళ్ళని సక్సెస్ఫుల్ గా చేసినాడు అనే ఒక మైండ్ సెట్ తో మనం మంచి చేస్తాం అనే నమ్మకంతో మన కన్సల్టెన్సీకి వస్తారు. బట్ వెన్ యు బోత్ ఆర్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ఇన్ అ రాంగ్ వే, కన్సల్టెంట్ యొక్క ఉద్దేశము అరే వీడిని అడ్వాంటేజ్ గా తీసుకుందాము, మన ద్వారా మనం ఏదైతే మనకు ఎక్కువ లాభం వస్తుందో ఆ లాభం త్రూ వచ్చే దాంట్లోనే ఆ యూనివర్సిటీస్ కే పంపిద్దాము, ఆ కంట్రీకే పంపిద్దాము అనేది మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు మార్కెట్ లో లేరు. స్టూడెంట్ ఫస్ట్ అండ్ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఫస్ట్, దెన్ యూ పుట్ ఆల్ టుగెదర్ నెక్స్ట్. అబ్బాయి ఎక్కడ చదువుదాం అనుకుంటున్నాడు, ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాడు, ఏ విధంగా నెక్స్ట్ 5 years లో తన కెరీర్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాడు అనేది మేము ఫస్ట్ మీటింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా దాని తర్వాత అబ్బాయి ఫైనాన్సెస్ ఏంటి, ఎంతవరకు అఫోర్డ్ చేయగలుగుతారు, బ్యాంక్ లోన్స్ ఏమైనా అసెస్ చేయగలుగుతారు అనేది మళ్ళీ మా నెక్స్ట్ కౌన్సిలింగ్ లో మా కౌన్సిలర్స్ అందరూ దాంట్లో మళ్ళీ వీళ్ళు అసెస్ చేయగలుగుతారు. సో మళ్ళీ ఎకనామికల్ సిచ్యువేషన్ ని బట్టి స్టేట్ ని కంట్రీని మీరు చూస్ చేస్తారా ఎలా? అలా అని ఏముండదు మేడం. ఫస్ట్ అయితే అన్ని ఎనలైజ్ చేస్తాం. సో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇక్కడ. అబ్బాయి ఏ కంట్రీలో చదువుకోవాలి అని అనుకున్నా కూడా ఫస్ట్ వచ్చేసి అబ్బాయి అకాడమిక్స్, ఓకే, దాని తర్వాత అబ్బాయి ప్రిపరేషన్ టెస్ట్, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ టెస్ట్, దాని తర్వాత వచ్చేసి ఫైనాన్స్. ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏ ఫారెన్ కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్ కైనా సరే ఈ 3 స్టెప్స్ పాటించాల్సిందే. ఫస్ట్ వచ్చేసరికి అకాడమిక్స్. అకాడమిక్స్ లో మినిమం లో అబ్రాడ్ లో చదువుతూ ఉండే యూనివర్సిటీస్ అన్ని మినిమం 60% పర్సెంటేజ్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఆర్ +2 అయితే +2, మినిమం 60%, బిలో 10 బ్యాక్లాగ్స్, నో ఎడ్యుకేషన్ గ్యాప్స్. దీస్ ఆర్ ఆల్ గుడ్ విన్నింగ్ ప్రొఫైల్. ఓకే, ఇది వచ్చేసింది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్లు. సో వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ మన పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మన ఇంగ్లీష్ లెవెల్ ని టెస్ట్ చేస్తారు. దానికోసమని కొన్ని టెస్ట్లు ఉంటాయి. IELTS, PTE, TOEFL, Duolingo, GRE లాంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో అబ్బాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వడానికి సో ఇందులో ఎంత స్కోర్ వచ్చింది అనేది చూస్తారు. మినిమం మాస్టర్స్ లెవెల్స్ కి కొన్ని పారామీటర్స్ సెట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనం IELTS తీసుకున్నట్టయితే ఓవరాల్ గా 9 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటది. 6.5 విత్ నథింగ్ లెస్ దెన్ 6 అనేది మినిమం పారామీటర్. మీరు ఈ స్కోర్ గనుక చేస్తే మీరు యూనివర్సిటీస్ లో అడ్మిషన్ ఇస్తాము అనేది చెప్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇది ఇంగ్లీష్ వైజ్ గా అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఫైనాన్స్ కి సో మినిమం మనకు 15 lakhs నుంచి బిగిన్ అవుతుంది. ఇది మన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో చూసుకుంటే, యూరోప్ లాంటి కంట్రీస్ లో చూసుకుంటే మనం ఇంకా బిలో 10 lakhs లో కూడా అయిపోతాయి. సో ఇది ఫైనాన్స్ తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హౌ ద ఫ్యామిలీ ఇస్ గెటింగ్ ఇన్కమ్, ప్లస్ వాళ్ళ ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా పే చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అనేది కూడా మనము ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ కి చూపించాలి. కంట్రీతో సంబంధం లేకుండా ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత కవర్ చేస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అనే దాన్ని కూడా మనం చూపించాల్సి వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ దీస్ 3 పారామీటర్స్. వన్ ఇస్ అకాడమిక్స్, ప్రిపరేషన్ టెస్ట్, ఫైనాన్సెస్. ఈ 3ని బట్టే అబ్బాయి ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఒక అబ్రాడ్ కి వెళ్ళాలి అని ఒక డిసైడ్మెంట్ కి వచ్చిన ఒక స్టూడెంట్ కి ఏ సందర్భంలో అంటే ఏ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అంటే మాస్టర్స్ ఆ టైంలో వెళ్ళాలా లేదంటే బ్యాచిలర్స్ టైంలో కూడా వెళ్ళొచ్చా, బ్యాచిలర్స్ డిగ్రీ టైంలో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాచిలర్స్ ఇక్కడ 12th మన తెలంగాణలో అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ కూడా వెళ్ళొచ్చు. సేమ్ అక్కడ కూడా మనలాగానే 3 years డిగ్రీ. ముందు అంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో వెళ్తుండే వాళ్ళు కదా. ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయిన కొద్దీ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కూడా వెళ్ళాలి అనే ప్లానింగ్స్ ఉన్నాయి కదా. సో ఏది బెటర్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడున్న ట్రెండింగ్ లో అయితే నేను ఇంటర్మీడియట్ తర్వాతనే పిల్లల్ని పంపిస్తే బెటర్ అని అంటున్నాను. ఎందుకు అని అంటే కొంచెం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాస్త డిఫరెంట్ గా ఉంటది. సో మనదంతా కొంచెం థియరిటికల్ ఓరియంటెడ్, వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో అవి రెండు వాళ్ళు మిక్స్ చేస్తారు. సో మనదేంటి అని అంటే డివైడ్. మీకు ఇందాక చెప్పినట్టు సో వాళ్ళు చదువు ప్లస్ జాబ్ రెండు సైమల్టేనియస్ గా చేయాలి అని అంటారు. మన థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే ముందు అబ్బాయి చదవనియండి, చదువు అయిపోనియండి, తర్వాత జాబ్ చేస్తాడు. ఈ రకమైన మైండ్ సెట్ తో మన వాళ్ళు మైండ్ సెట్ ఉంటది. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి వస్తే కూడా మనకు ఎప్పుడు అయినా సరే టీచింగ్ అంతా కాలేజెస్ చేయాలి, రీసెర్చెస్ అంతా ఇన్స్టిట్యూట్స్ చేయాలి, సపరేట్ గా ఉంటాయి రెండు. సో నీకు అబ్రాడ్ కి వెళ్ళేసరికి ఏమైంది అంటే రెండు కంబైన్డ్ గా ఉంటాయి.
సో ప్రతి యూనివర్సిటీస్ కూడా మీకు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో బోత్ ఆఫ్ దెమ్ రెండు కంబైన్డ్ గానే మీకు టీచ్ చేయడం ద్వారా నీకు అబ్బాయికి కొంచెం లెర్నింగ్ స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. దాని ద్వారా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెరుగుతుంది. దాని ద్వారా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇదంతా ఒకదానికొకటి ఇంటర్లింక్. సో సేమ్ అందరి ఉద్దేశం ఒకటే, అబ్బాయికి మంచి జాబ్ రావాలి, సెటిల్ అయిపోవాలి, ఎక్కడికైనా పోవాలి అనేది టాప్ పాయింట్. రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ లైన్ స్కిల్స్ పెరగాలి, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెరగాలి. ఆ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెట్టే ప్లాట్ఫామే మనకి ఈ యూనివర్సిటీ. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది ఆల్రెడీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి టెలికాలింగ్ లో కానీ ఇట్లా చెప్తుంటారు కదా, వద్దురా బాబు నువ్వు ఇక్కడ రావద్దు, అక్కడే సెటిల్ అయిపో, అదే బెటర్ అని సజెషన్స్ ఇస్తుంటారు కదా, ఇది ఎంత వరకు రైట్? దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అసలు? స్నేహ, ఇది వెరీ ట్రికీ క్వశ్చన్ యాక్చువల్ గా. అయితే స్టూడెంట్స్ కి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మైండ్ సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎప్పుడైతే ఇక్కడున్న మీ కంఫర్ట్ జోన్ ని దాటి అబ్రాడ్ వరకు మీరు వెళ్ళగలుగుతున్నారు అని అనుకుంటే, యువర్ మైండ్ సెట్ ప్లేస్ వైటల్ రోల్. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక కంఫర్టబుల్ అండ్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుంటారు. వాట్ ఎవర్ ఇట్స్, మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ వరకు సడన్ గా మీరు అక్కడ చూసేసరికి ఇంత కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో మేము సస్టైన్ అవ్వాలి అని అంటే, మాకు నిజంగా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంటే తప్ప మేము ఈ ఎన్విరాన్మెంట్ లో సస్టైన్ అవ్వము అనేది వాళ్ళకు వెళ్ళిన 25 days 1 month కి మీ వాళ్ళకి అర్థమైపోతుంది, మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇది అది ఇంకా రెండు డిఫరెంట్ సినిమాలు అంతే. నీకు ఇండియా డిఫరెంట్ సినిమా అండ్ అబ్రాడ్ డిఫరెంట్ సినిమా అనేది అర్థమైపోతుంది. సో ఇన్ని రోజులు మనం ఎక్కడ లేక ఉన్నాం అనేది అర్థమైపోతుంది. రెండో పాయింట్కి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఒక 60 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, 60 మంది ఒకటే నాలెడ్జ్ తో ఉండరు. ఓకే, నీకు ఇప్పుడు ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏదైనా కంపెనీ వస్తే కూడా మనకి జనరల్ ఒక 10 members నే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మిగతా 50 members వేస్ట్ అనేది కాదు కదా. ఓకే, కొంచెం మిడిల్ గా చదివే పిల్లలు ఒక 30 to 40% ఉంటారు. బ్యాక్ బెంచర్స్ మరి చదువురాని వాళ్ళు ఒక 10% అట్లా ఉంటారు. సో వీ కెన్ డివైడ్ ఇట్ as 10, 40, 10 అట్లా 10 లాగానే డివైడ్ చేయొచ్చు మన పిల్లల్ని. సో ఏ రకమైన పిల్లలు వెళ్తున్నారు అబ్రాడ్ అనేది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి నెగిటివ్ గా చెప్తున్నారు అని అంటున్నారు. అక్కడికి వెళ్ళే పిల్లలు ఎవరిని మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో వెదర్ ఈజ్ అన్ అకాడమికల్లీ ఎక్సలెంట్ గాయ్, ఓకే, యావరేజ్ పర్సన్ అడుగుతున్నారా, లేకపోతే ఇక్కడనే ఒక ఫెయిల్ అయిన క్యాండిడేట్ అడుగుతున్నారా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ డోంట్ గివ్ దెమ్ అటాక్. జస్ట్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినారు, వాళ్ళు మాకంటే ఏదో కొంచెం ఎక్కువ సాధించినారు, ఎక్కువ తెలుస్తుంది అనే దాంతో నుంచి మీరు ఆ డిసిషన్ ని మీరు తీసుకోకండి. ఓకే, యూ రీసెర్చ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇందా టెక్నాలజీస్ వెరీ అడ్వాన్స్ అయిపోయిందా? ఓకే, మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉందా? ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వెళ్ళి మీకు ప్రొఫెసర్స్ కు మెయిల్ పెడితే కూడా వాళ్ళు రిప్లై ఇచ్చే సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్నాం మనం ప్రస్తుతానికి. సో ఈ రోజు మనం ఎవరిని బ్లఫ్ చేయడానికి కూడా లేదు. ఏదన్నా చెప్తేనంటే, సార్ మీరు ఒకటి చెప్తున్నారు, ఇంటర్నెట్ లో ఒకటి ఉంది అనే జనరేషన్ లో మనం ఉన్నాం ప్రస్తుతానికి. సో నేనేమంటున్నానంటే, హూమ్ యు ఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, అది ఇంపార్టెంట్. ఓకే, అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్ ఉన్నారా అనేది చూసుకోవాలి కదా మెయిన్ గా. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది అదే. మీరు ఒకవేళ అక్కడ అయిపోయి సక్సెస్ఫుల్ గా సెటిల్ అబ్బాయిని అడిగినారు అని అనుకోండి, ఎగ్జాంపుల్, రారా బాబు పర్వాలేదు, కొంచెం కష్టంగా ఉంటది, ఒక 5-6 నెలలు కష్టంగా ఉంటది, కొంచెం తట్టుకొని నిలబడితే జాబ్స్ అయితే ఉన్నాయి, రావచ్చు అని అంటారు. కొంచెం యావరేజ్ ఉన్న పర్సన్ ని అనుకుంటే సిచ్యువేషన్ వరస్ట్ గా ఉందిరా, నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటే మాత్రం రా. నేను నీకు ముందే చెప్తున్నా ఓపెన్ గా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంద్రా అంత బంగారం లాగా ఉంటదన్న, వీడికి రాగానే ఏ పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ, సో అప్డేటెడ్ గా లేదు అనేది ఒక పాయింట్. నువ్వు ఇక్కడ కష్టంగా ఉంది, అదైతే నిజమే, కానీ నువ్వు కష్టపడతా అంటారా, దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్ హియర్, ఇద్దరం కష్టపడదాం, చేసుకుందాం అనే రకమైన రెండోది ఉంటుంది. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఎ థర్డ్ కేటగిరీ, దట్ ఈస్ వెరీ పూర్ ఉంటది ఇంకా రిప్లై. ఓకే, ఎగ్జాక్ట్లీ. రావద్దు, అక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకో, మేమే ఏదో ఒకటి అయిపోయి వచ్చినాం అమ్మా, ఇక్కడ అసలు అంత సినిమా లేదు, అది ఏం లేదు అని అంటారు. నిజంగా మేడం, చాలా మటుకు మనకు రోజుకి కొన్ని లక్షల మంది కూడా హైదరాబాద్ కు వస్తారు బతుకుదామని. రోజుకి ఇప్పటికి 100 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, రోజుకి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అందరికి సేమ్ హైదరాబాద్. దెన్ వేర్ ఇస్ ద డిఫరెన్స్? నీకు వరల్డ్, నువ్వు లండన్ వెళ్ళినా, నీకు అమెరికా వెళ్ళినా, లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నీకు ఇక్కడ మారంది అక్కడే మారద్ది. మైండ్ సెట్ అనేది పర్ఫెక్షన్. దట్ ఈస్ వాట్ మైండ్ సెట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే,
ఎందుకంటే అందరిది ఒకటే. అవును. మంచి లైఫ్ కావాలి అని అంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ స్కిల్స్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఇంతసేపు నువ్వు నాకు బెటర్ కెరీర్ రావాలి కానీ నేను స్కిల్స్ పెంచుకోను అని అంటే ఎట్లా పాసిబుల్? అవును. పెంచుకోరు. అవును సార్. దే సింప్లీ బ్లేమ్ ద ఎన్వైరన్మెంట్. మన హ్యూమన్ నేచర్ కదా మేడం. నాకు రాదు, నేను అవును. చెయ్యలేను అనైతే మన ఈగో ఒప్పుకోదు. అవును. సింప్లీ బ్లేమ్ ద ఎన్వైరన్మెంట్. అంతే. tough. మీరన్నట్టు Too హైదరాబాద్ tough. అందరికీ సేమ్. కానీ మనం కంటున్న కలలు ఏంటి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని డిజైన్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సేమ్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు ఫలానా మీరు స్నేహ గారు మీరు వెళ్తున్నారు, మీ బాయో లేకపోతే మీ పిల్లలు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఏ కంట్రీ మీకు రెడ్ కార్పెట్ బరబదు కదా. అవును. వి ఓకే. హావ్ టు చూస్. వి హావ్ టు చూస్. అయినా ఎందుకు వెళ్తున్నారు సార్ అని కూడా అనొచ్చు. అయినా అంత బట్టి వెళ్తున్నారు అని అనొచ్చు. ఇక్కడైనా అదే జాబ్, అక్కడైనా అదే జాబ్. కానీ బట్ ద పే రేట్ ఇస్ డిఫరెంట్. యాహ్! పే రేట్ ఇస్ కొంచెం డిఫరెంట్. కొంచెం మనము ఆ మాత్రం కష్టానికి కాస్తంత అలవాటు పడి కొంతమంది పిల్లలు నిజంగా చాలా మంది మారుతారు మేడం. అబ్రాడ్ లో వెళ్ళే వాళ్ళకి మీకు ఇప్పటికీ ఎందుకంత మనం గ్రేట్ గా చూడడం స్టార్ట్ అయిందంటే కూడా ఇది ఒకటే రీజన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలు మారుతారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే. ఇక్కడంతా ఎంత తిరుగుతూ ఉండి కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గా మీరు ఇక్కడ సొసైటీలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేసరికి దే విల్ మేనేజ్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్. చేంజ్ ఎవ్రీథింగ్. అంటే అర్థమైపోతుంటది వాళ్ళకి. పక్కోడు కూడా నీకు పొద్దున్న లేవగానే జాబ్ లోకి వెళ్ళిపోతుంటారు, అందరూ వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సేమ్ ఈ చిన్న గ్రూమింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీకు ఊడవడం, కడగడం అన్ని వాళ్ళది వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఫస్ట్ అది అలవాటు పడుతుంది. ఇక్కడ ఉండదు. వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడం. ఇక్కడ ఉన్నప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. అక్కడికి వెళ్ళేసరికి పేరెంట్స్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మా అబ్బాయి మనం పంపిస్తాడేమో అని. సో అది అలవాటు పడిపోతుంది. సో అబ్రాడ్ అనేది ఒక పర్సన్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, ఒక ఇన్కంప్లీట్ పర్సన్ ని కంప్లీట్ చేస్తుంది బై ఎక్సెలింగ్ హిమ్సెల్ఫ్. ఇట్ ద సేమ్ వే, ఇదే సేమ్ వేలో వెదర్ చేంజెస్, టైమింగ్స్, మనం నిద్రపోయే టైమింగ్స్ ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది కదా. అండ్ తినే ఫుడ్ విషయాల్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి కదా. దీన్ని ఎలా పిల్లలు తట్టుకోవాలి అంటే దానికి ఎలా అలవాటు పడడం? కొంచెం ఒక 20 to 30 days లో ఏ ఎన్విరాన్మెంట్ కైనా మన బాడీ అనేది కానీ స్లీపింగ్ సిస్టమ్ అనేది సెట్ అయిపోతుంది మేడం. యాక్చువల్లీ దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ పోయిన కొద్ది రోజులకి మన బాడీ అనేది అలవాటు పడిపోతుంది. సో వెళ్ళే పిల్లలది కూడా ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు ఇంకా ఇట్లా ఫ్లైట్ దిగగానే మనం అట్లా జాబ్ చేయాలి పాసిబుల్ అవుతుంది కదా. అంటే ఆబ్వియస్లీ కదా. అంటే అట్లీస్ట్ నేను ఏమంటే మీరు ఇక్కడ 25-26 degrees మన ఇండియాలో టెంపరేచర్ ఉంది. వేర్ యు ఆర్ సడన్లీ మూవింగ్ టు బిలో 10 బిలో 10 or 0 degrees టెంపరేచర్ కి వెళ్ళినారు. మీరు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మీ బాడీ అలవాటు అన్న కావాలి కదా ఆ ఎన్విరాన్మెంట్ కి. పొద్దున్న లేచి 4 గంటలకి మంచులో కారు పట్టుకొని పోండి, కానీ అట్లీస్ట్ 20 days అన్న అట్లీస్ట్ మీ బాడీకి టైం ఇవ్వండి టు అడ్జస్ట్ యువర్ బాడీ టు సచ్ ఎన్వైరన్మెంట్. సో కొంచెం ఒక 2 నెలలు స్లోగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తూ, అక్కడ జాబ్ కల్చర్ ఎలా ఉంది, జనాలు ఎట్లా ఉన్నారు, నీకు ఏం చేస్తే జాబ్లు వస్తున్నాయి, కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చి దెన్ యూ గో ఫర్ ఎ జాబ్. ఓకే. ఫైనాన్సెస్ నే దృష్టిలో పెట్టుకొని డబ్బుల కోసమే వెళ్ళిపోతాము అని అనుకుంటే చాలా మంది పిల్లల్ని కూడా చూసినాను మేడం. వెళ్ళి నేను సజెస్ట్ చేస్తుంటాను కూడా, జస్ట్ అట్లీస్ట్ ఒక 1 month అన్న పేషెన్స్ గా ఉండండి. మీకు అంత హరి అవసరం లేదు. వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 3 months కి ఎక్స్పెన్సెస్ కి తీసుకొని వెళ్ళండి. ఓకే. సో కంప్లీట్ గా యూఎస్ అంటే ఇంకా మనతో పాటు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది టైమింగ్స్. మిడ్ నైట్ ఇవన్నీ మిగతా కంట్రీస్ అన్న ఒక 4-5 hours డిఫరెన్స్ లో ఉన్న మిగతా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఒక 3-4 months కి మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి దెన్ యూ సర్చ్ ఫర్ పార్ట్ టైం. ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు ఏం తింటున్నారు ఏం లేదు, మన ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. సో అవి కొంచెం చేస్తూ వెళ్ళండి. ఎందుకంత హరి? సో స్టిల్ దెర్ ఇస్ లాంగ్ వే టు గో. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా వెళ్ళాలి, జాబులు చేయాలి, త్వరగా సెటిల్ అయిపోవాలి. కానీ బట్ వాట్ ఐ బిలీవ్ దట్ ప్రాసెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ యువర్ గోల్. మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే దెన్ ఆబ్వియస్లీ సక్సెస్ అనేది వస్తుంది. సో ఎక్కువ పార్ట్ టైం మీద ఫోకస్ చేయకుండా, ఐ మీన్ ఇప్పుడు వచ్చిన పిల్లలు అక్కడ పార్ట్ టైం లేవంట కదా, అందుకనే మేము కంట్రీని చేంజ్ చేస్తున్నాం అని చెప్తారు. వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ అబ్రాడ్? సింపుల్ క్వశ్చన్. పార్ట్ టైం చేయడానికి అయితే కాదు కదా. యువత అంతా అసలు ఎక్కువ మొగ్గు చూపడానికి రీజన్ ఏంటి అసలు? మిగతా అంటే నువ్వు అక్కడికి వెళ్దాము, ఒక కోర్సు ఫినిష్ చేద్దాము, అక్కడికి వెళ్ళి చదువుకొని దాని తర్వాత నీకు మెయిన్ జాబ్ తీసుకొని దాని తర్వాత నువ్వు జాబ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నావు కదా.
ఎందుకు పార్ట్ టైం అనేది జస్ట్ నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీట్ అయిపోయి అట్లీస్ట్ నీ అంతలో మీరు సంపాదించుకొని ఉండేటట్టుగానే వాళ్ళు సెట్ చేసినారు. మీరు ఈ లైన్ అంతా మర్చిపోయి మీరు పార్ట్ టైమ్స్ ఉంటేనే పోతాము లేదంటే లేదు అనే దగ్గర కోసం డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు ఫెయిల్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంతో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి పోతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత డీల్ అవ్వడం తప్ప ఏం ఉండదు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఓకే నీట్ గా ప్లాన్ చేసుకున్న వాడికి ఎలాంటి సడన్ సర్ప్రైజ్లు ఉండవు. ఓకే, పార్ట్ టైం మీన్స్ అంటే పే రేట్ ఎలా ఉంటుంది అక్కడ? ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. సో అక్కడ అవర్లీ బేస్ ఉంటది, ఏ కంట్రీలోనైనా సరే అవర్లీ బేస్డ్ ఉంటది. ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లోనైనా వాళ్ళు ఇచ్చేది కూడా అట్లీస్ట్ మన కల్చర్ ని తెలుసుకోవడానికనే ఇస్తారు వాళ్ళు. మా కల్చర్ తెలుసుకోండి సో దట్ మీకు డబ్బులు వస్తాయి, సో దట్ యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. దాంట్లో ఇస్తారు కాబట్టి దెన్ ప్రాబ్లం ఏం లేదు. సో టూ మచ్ ఫైనాన్షియల్ ప్రెజర్ లో వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అవును. సో ఇప్పుడు అన్ని ఇమిగ్రేషన్స్ కూడా ఇప్పుడు ఈ రోజు ఉన్న దాంట్లో టఫ్ చేసింది కూడా అందుకే. మాకు ఇప్పుడు ఓన్లీ అకాడమిక్ గా ఉంటే సరిపోదు, ఫినాన్షియల్ గా కూడా స్ట్రాంగ్ ఉంటేనే దెన్ వి విల్ గివ్ యూ వీసాస్. ఓకే. సో అంటే మీరైతే గ్లోబల్లీ ఎలాంటి కంట్రీస్ ని ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువగా? అన్ని కంట్రీస్ ని ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ప్రిఫరెన్సెస్. స్నేహ ఇట్స్ అగైన్ సో యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మేము న్యూజిలాండ్ కి స్పెషలైజ్డ్ అంటే ఐ మీన్ అన్నిటి కంట్రీస్ కి మీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సో అన్ని కంట్రీస్ కి చేసే ఒక కన్సల్టెన్సీ మనదే. సో అవైనా అన్నిటికైనా ఏదైనా సరే మనం ప్రాసెస్ చేస్తాము. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్స్ ఆల్వేస్ ద స్టూడెంట్ ప్రిఫరెన్స్. పుట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఎక్కడ చదువుదాం అనుకుంటున్నాడు అండ్ ఆల్ 360 degrees లో అనాలిసిస్ చేస్తాం మేడం. వెనెవర్ స్టూడెంట్ ఒకసారి రాగానే మనం అబ్బాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, అబ్బాయి అకాడమిక్స్ ఏంది ఫస్ట్, లెట్ హిమ్ నో హిమ్సెల్ఫ్ ఫస్ట్. నువ్వు అకాడమిక్స్ గా నువ్వు ఇలా ఉన్నావు సో దట్ నీకు ఇదే వస్తుంది. ఎందుకంటే మనం అకాడమిక్స్ గా పూరుండి నువ్వు బెటర్ యూనివర్సిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తే అబ్బాయి సపోజ్ రీసెంట్ గా ఒక పేరెంట్ వచ్చారు, అమ్మాయి యావరేజ్ గా చదువుతుంది. నౌ దే నీడ్ అ యూనివర్సిటీ లైక్ సంథింగ్ వెరీ బిగ్ యూనివర్సిటీ. దెన్ అమ్మ మీరు లాస్ట్ 6 years నుంచి అమ్మాయి అకాడమిక్ గా యావరేజ్ గా ఉంది, సో దట్ అక్కడికి వెళ్తే మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సరే అమ్మాయి కష్టపడుతుందేమో, సరే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యువర్ కిడ్, సరే కష్టపడుతుంది బయటకు వస్తుందేమో, కానీ బట్ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది తను అకాడమికల్లీ యావరేజ్ అని. సో దట్ మీరు కొంచెం యావరేజ్ గా ఉన్న యూనివర్సిటీస్ లోకి వెళ్ళండి, సో దట్ తన డిగ్రీ పూర్తి అవుతుంది, రీసెర్చ్ తనకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత జాబ్ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు టూ మచ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం అక్కడ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో టైము డబ్బులు రెండు వేస్ట్. సరే డబ్బులు అంటే తర్వాత సంపాదించుకోవడం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రీషియస్ టైం. సో ఎవరికి ఏ విధంగా వస్తుంది. సో ఒకటి చెప్పేసి ఇది అందరికి సూట్ అవుతుంది అనేటట్టు కూడా చెప్పాం మేడం యాక్చువల్ గా అయితే. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్, ఎందుకంటే అబ్బాయి అకాడమిక్స్ డిఫరెన్స్, అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తే ఒకవేళ అబ్బాయికి వచ్చే స్కోరు డిఫరెన్స్, దాని ద్వారా ఫైనాన్షియల్ కండిషన్ డిఫరెంట్, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అందరిని ఒకటే దాంట్లో కూడా కలపలేము. సో ఇది మనకు పర్సనల్ గా గైడెన్స్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్ కి. సో అది మేము చేసే పని. సో అక్కడికి వచ్చిన తర్వాత 3 పాయింట్లలో మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఇది ఎలిజిబిలిటీ ఉంది, మీరు ఇది అని చెప్పేసి మాక్సిమం మేము మాట్లాడేది కూడా పేరెంట్స్ ని ఎక్కువ కౌన్సిల్ చేస్తాం. స్టూడెంట్స్ కంటే కూడా ముందు మేము వి రికమెండ్ ఎవ్రీ స్టూడెంట్ టు కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్. సో దట్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయినా కూడా వీఆర్ దేర్ ఫర్ యూ. ఓకే, సో మేము ఇక్కడే ఉంటాం, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడికి రావచ్చు. సో ఈ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీ పేరెంట్స్ కి తెలియాల్సిందే. ఇది మీకు తెలియాల్సిందే. ఓకే, సో రెండో పాయింట్, మీకు ఎట్లయినా ఏదన్నా ఉన్నా కూడా సార్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక ఫలానా ఆఫీస్ ఉంటది, ఇక్కడ వీళ్ళు ఇక్కడ 10 years నుంచి ఉన్నారు అనేది కూడా వాళ్ళకి తెలియాలి. సో మీకు ఆ కనెక్షన్ లో మేము బాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఒక పేరెంట్స్ తోటి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మై కన్సల్టెన్సీ ఇస్ ట్రస్టెడ్ బై పేరెంట్స్ ఫస్ట్. సో అదే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళతో పోల్చుకుంటే మీ దగ్గర మీ త్రూనే ఎందుకు వెళ్ళాలి? మీ స్పెషలైజేషన్ ఏంటి మెయిన్ గా? సో ఇందాక చెప్పినట్టు పర్సనల్ కౌన్సిలింగ్ మేము, పర్సనల్ కౌన్సిలింగ్. సో వి ఎవాల్యుయేట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్, అకాడమిక్ గా తరువుగా వెరిఫై చేస్తాం స్టూడెంట్ ని. సో తన ద్వారా ఏ కంట్రీకి వెళ్దాం అని అనుకుంటున్నాడు, ఎక్కడ ఫ్యూచర్ ఉంది అనేది తనకు అబ్బాయికి ప్రిపేర్ చేస్తాం. దాని ద్వారా ఫినాన్షియల్ గా తనకు ఎంత వరకు ఎలిజిబుల్ అవుతాడు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్స్ కి ఏదైనా చెయ్యాలా, ఏది స్కాలర్షిప్స్ మనం ఎంత వరకు ఇప్పియొచ్చు అనేది కూడా మనం ఎవ్రీ స్టూడెంట్ కి పర్సనలైజ్ గైడెన్స్ ఉంటది. ఫస్ట్ పాయింట్.
రెండోది వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ ఫినాన్షియల్ గా ఎవరైనా పూర్ గా ఉన్న స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్ అసిస్టెన్స్. ఓకే. సో మనం కూడా ఒక 2-3 బ్యాంక్స్ తోటి కూడా మనమే టై అప్ అయినాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఏదైనా కొలెటరల్ సెక్యూరిటీ అవసరం అయ్యి ఏదైనా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అవసరము అని అనుకుంటే ఆ ఎడ్యుకేషన్ లోన్ అసిస్టెన్స్ అయినా మనమే ఇస్తాం. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి పిల్లలు ఏ మాత్రం కొంచెం అకాడమిక్ గా ఎక్సలెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి స్కాలర్షిప్ అనేది మనం మాక్సిమం ఇప్పించడానికి ట్రై చేస్తాం. మన అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని. సో పర్సనల్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ లోన్, అవసరం అనుకుంటే స్కాలర్షిప్స్. ఈ 3 రీజన్స్ తోటి మేము మార్కెట్ లో నిలబడ్డాం. ఇంట్లో ఒక సభ్యుడిగా ఎలా అయితే గైడ్ చేస్తామో అలా మీ ఇన్స్టిట్యూషన్ దొరుకుతుంది అంటారు. 100%. నేను అందుకని చెప్పాను బ్యాంక్ కు సంబంధించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ లోన్ కోసం వెళ్ళాలి అని అనుకుంటే కూడా వాళ్ళకి హెడ్ఏక్ ప్రాసెస్. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ బ్యాంక్ మేనేజర్ ని అప్రోచ్ అవ్వాలి, ఎవరు మళ్ళీ ఏం తీసుకురమ్మంటారు, బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా ఒక స్టూడెంట్ కి హెడ్ఏక్ ప్రాసెస్. సో వీ హ్యావ్ ఎ సెపరేట్ డివిజన్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్. సో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనము ప్రొవైడ్ చేసి పిల్లలకి అందిస్తాం. సూపర్, గ్రేట్ అసలు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాలలో మోసపోయినాం అని చెప్పి ఇన్స్టిట్యూట్స్ మీద పోలీస్ కేసెస్ ఇష్యూస్ అయిన సందర్భాలను కూడా చూస్తుంటాం కదా. ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? టు బి హానెస్ట్ ఇప్పటి వరకు అయితే జరగలేదు మేడం. సో వీ థరోలీ వర్క్ విత్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వెరీ హైలీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్. సో మేము ఒక అగ్రిమెంట్ తీసుకునే ముందు మేమే ఒక 100 సార్లు ఆలోచిస్తాం. సో ఇన్ కేస్ ఒకవేళ ప్రతి స్టూడెంట్ ఒకవేళ మన ఇంట్లో పర్సన్ ఒకవేళ మన తమ్ముడో అన్ననో అయితేనంటే మనం ఏ విధంగా కేర్ తీసుకుంటాం. సో ఆ విధంగా మనం కేర్ తీసుకోవడం అనేది మాకు ఫస్ట్ అప్లికేట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మేము ఒక పాలసీ లాగా పెట్టుకున్నాం. సో ఏదైనా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చింది ఫలానా యూనివర్సిటీ నుంచి, దీనికి అందరూ పంపండి అని అంటే నో మేము పంపం. స్టోరీ వాళ్ళ ఇంటెన్షన్ టెన్షన్ తో ఎలా ఉంటారో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా అలానే స్ట్రెస్ ఉంటుంది మేడం. ఇప్పుడు లైక్ మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. లైక్ ఇప్పుడు దానికి ఇట్లాంటి వాటిలో ఒక 2-3 చిన్న పనులు చేసినా చాలు. సో ఒక్క స్టూడెంట్ పేరెంట్ మనల్ని బాధపడినాడు అని అనుకుంటే మన వల్ల వాళ్ళ టైం డబ్బులు 2 లాస్ అయినాము అని అనుకుంటే వి డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సో అందుకే అంటాను స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్. మనం ఆ అబ్బాయికి వచ్చిన యూనివర్సిటీస్ కూడా మనం షార్ట్ లిస్ట్ చేసి మనం ఆల్రెడీ అక్కడ యూనివర్సిటీలో పాతగా ఎవరైనా ఇంతకు ముందు మేము పంపించిన పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మేము వాళ్ళతో కనెక్ట్ చేయిస్తాం. సో దట్ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారు, ఏ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ టైంలో హాలిడేస్ ఉంటాయి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఒక అల్యూమిని తోటి వాళ్ళకు క్లోజ్ అయిపోతారు. అది మనం క్రియేట్ చేయగలుగుతాం. సో కొత్త కాలేజ్లని సో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో అక్రెడిషన్ లేని యూనివర్సిటీస్ తోటి అయితే అసలు మేము వర్క్ చేయం. 10 సంవత్సరాలలో మేమైతే ఆ విషయం అయితే మేము ఫేస్ చేయలేదు. ఆథరైజ్డ్ ఉన్న వాటికే ఖచ్చితంగా అది మేమే. ఎందుకంటే మేడం మన దగ్గరకు వచ్చే పేరెంట్ కి ఏం తెలియదు. సార్ మీ దగ్గరకు వచ్చినాము, మీరు మంచి వాళ్ళని నమ్మే మీ దాకా వచ్చినాం, అది ఎంత పెద్ద అది మేము చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాం. తప్పదు. దాన్ని మనము వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనం డిగ్రేడ్ చేసి ఏదో ఏం లేని యూనివర్సిటీస్ కి మనం పంపితే మన లైఫ్ కూడా యూజ్లెస్. యూజ్లెస్ అసలు నిజంగా. అంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనం పెట్టుకుంటామంటే ఎప్పుడో వ్యానిష్ అయిపోయామో మార్కెట్ లో. 10 సంవత్సరాలుగా అయితే ఉండే వాళ్ళం అయితే కాదు. సో ఈ రోజు కాకపోయినా రేకపోయినా వేరే విషయం. సో వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేయడము అనేది అంతకుమించిన పాపం. ఇట్స్ అగైనెస్ట్ అవర్ ఎథికల్ ప్రాక్టీసెస్. సో అలాగే వీసా ప్రాసెస్ లోకి వెళ్తున్నప్పుడు సమ్ అమౌంట్ అకౌంట్ లో పెట్టాలి అని అంటారు కదా, ఇదంతా టైఅప్ అయి ఉంటుందా? అంటే ఒక కంట్రీకి ఇంత అమౌంట్ అనేది ఉంటుందా? డిఫరెంట్ కంట్రీస్ ని బట్టి ఎట్లా దీన్ని చేస్తారు? ఏ కంట్రీ అయినా యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, అబ్బాయికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి చదువుకునేంత వరకు. ఇప్పుడు ఒక అబ్బాయి 2 సంవత్సరాల ప్రోగ్రామ్ కి మాస్టర్స్ ప్రోగ్రామ్ కి వెళ్తే దానికి టోటల్ గా ట్యూషన్ ఫీజు ఎంత ఉంది ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, అవి మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూపించాల్సిన బాధ్యత స్టూడెంట్దే. అది స్టూడెంట్దే. సో మేము అది మీ దగ్గర ఎక్కడున్నాయి, సపోజ్ అన్ని కలిపి ఒక ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి ఒక 30 to 35 lakhs దాకా ఆన్ యావరేజ్ గా అవుతున్నాయి. అప్పుడు ఎక్కడి నుంచి చూపిస్తున్నారు, మీకు ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా ఉందా, మీకు ప్రీవియస్ గా సేవింగ్స్ లో ఏమైనా ఉన్నాయా, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ప్రతి యూనివర్సిటీ అడుగుతుంది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మేము గైడ్ చేస్తాం ఎట్లాంటి ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫండ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, ఏది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మేము గైడ్ చేస్తాం వాళ్ళకి. ఒక యూకే ఆర్ యుఎస్ వెళ్ళాలనుకున్న ఒక క్యాండిడేట్ కి మినిమం అమౌంట్ ఎంత పెట్టాల్సి ఉంటుంది అకౌంట్ లో? అగైన్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మేడం. యూకేకి అయితే ఆన్ అన్ యావరేజ్ గా ఒక
15 to 20 lakhs లో ట్యూషన్ ఫీజు అయిపోతుంది. 15 to 20 lakhs లో ట్యూషన్ ఫీజు అయిపోతుంది మాక్సిమం ఆన్ అన్ యావరేజ్ యూనివర్సిటీస్ కి. ఇంకా కొంచెం పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్ కూడా చేస్తాం. బట్ అవి కూడా దగ్గర దగ్గర ఒక 30 to 40 lakhs వరకు ఉంటాయి. ఓకే, అన్ యావరేజ్ గా చెప్తున్నాను. ఇది ఫస్ట్ షో చేయాలి. యూకే ముందే అడుగుతుంది యాక్చువల్ గా ఆఫ్టర్ ది ఆఫర్ లెటర్ మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ డిపాజిట్ చేయమని అడుగుతుంది యూకే యూనివర్సిటీస్ అన్ని. సో దాని తర్వాత దెన్ మిగతా 50% ఆఫ్ ట్యూషన్ ఫీజు ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం షో చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ ఉన్నాయి, మీరు ఎలా కడతారు అనేది. సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్ లేదా పేరెంట్స్ బాబుని అబ్రాడ్ పంపాలనుకున్నప్పుడు లేదా వాళ్ళ పాపని అబ్రాడ్ పంపాలి అనే ఒక థాట్ మొదలైనప్పుడు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వాళ్ళ స్ట్రాటజీ అంతా స్టార్ట్ అవ్వాలి? చాలా మంచి ప్రశ్న మేడం. ఎంత త్వరగా స్టార్ట్ అవుతే మీకు అంత సడన్ సర్ప్రైజ్లు ఉండవు. ఓకే, సో ఎప్పుడైతే డిగ్రీ చదువుకున్న అబ్బాయి అట్లీస్ట్ సెకండ్ ఇయర్ కి ఎంటర్ అయ్యేటప్పుడు, బీటెక్ చదువుకున్న అబ్బాయి అయితే అట్లీస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ వెళ్ళే మూమెంట్ లో కనుక అబ్బాయి ఒకవేళ తన కెరీర్ ని నేను అబ్రాడ్ లోనే వెళ్తాను అని డిసైడ్ అయినాడు అనుకోండి, నా అబ్బాయికి నేను ఏం కావాలి అనేది ముందు స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మనకు అకాడమిక్స్ లో ఏమేమి ఉండాలి, మినిమం 65%, ఓకే, బిలో 10 బ్యాక్లాగ్స్, నో ఎడ్యుకేషన్ గ్యాప్స్ అనేది అన్నిటికీ ఫేవరబుల్ గా ఉన్న కండిషన్. సో తనకు మొత్తం బీటెక్ అంతా చదువుకున్న తర్వాత అయ్యో నాకు 30 బ్యాక్లాగ్స్ ఉండే, ఈ విషయం నాకు సెకండ్ ఇయర్ లో తెలుసుంటే కొంచెం కష్టపడి చదివేటోని నేను, లేకపోతే నాకు బెటర్ యూనివర్సిటీ వచ్చేది అని బాధపడకుండా ఉంటాడు. సో ఎంత త్వరగా డిసైడ్ అయితే అంత బెస్ట్. రెండోది, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఎట్లాగూ తను ఫైనల్ ఇయర్ కి వెళ్ళే మూమెంట్ లోనైనా రాయొచ్చు, విచ్ ఇస్ యాక్చువల్లీ జనరల్ గా 2 నుంచి 3 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మూడో థింగ్, పేరెంట్స్ కి వచ్చేసి పేరెంట్స్ కి వాళ్ళకు ఎంత ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది, ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఒక 2 సంవత్సరాల తర్వాత మనకు ఇంత మొత్తంలో అవసరం పడుతుంది అని పేరెంట్స్ కూడా ముందే తెలిస్తే, సో దట్ దే విల్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్. సో మనకి ఎక్కడి నుంచి అయితే మనకు వస్తాయి, ఎంత సేవ్ చేద్దాము, ఇంత చూపియాల్సి వస్తుంది, ఒక 30 to 35 lakhs చూపించాల్సి వస్తుంది, ఒక 10 lakhs మనకు సడన్ గా అవసరం పడుతున్నాయి. సో దట్ ఆ టైం కల్లా మనము అబ్బాయికి అవైలబుల్ గా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుందామని పేరెంట్స్ కూడా ముందుగా అవగాహన వస్తుంది. సో సడన్ గా మీరు 4th year లో అయిపోయిన తర్వాత నేను 6 నెలల్లో అబ్రాడ్ పోతాను అని అనుకుంటే మీరు పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ లేకుండా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు డబ్బుల పరంగా. మీకు అకాడమిక్స్ వైజ్ గా ఏదన్నా కొంచెం ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటేనంటే మీకు అది నిజంగా అది ప్రాబ్లమే అయిపోతుంది. సో రియల్లీ ఈ షార్ట్ టైం నీకు ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా నీకు షార్ట్ టైం లో నీకు చాలా తక్కువ టైం దొరుకుతుంది మీకు ఆ ఎగ్జామ్స్ రాసి మంచి స్కోర్ రావాలంటే కూడా. ఎందుకంటే బికాజ్ ఇట్ టేక్స్, నీకు ప్రిపరేషన్ అయిన అబ్బాయి రాయడం వేరు, సడన్ గా వెళ్ళి రాయడం వేరు. సో నీకు ఏదైనా సరే ముందుగా ప్లాన్ చేసుకోవడం ద్వారా నీకు చాలా మటుకు మనం ఈ సమస్యలన్నీ అధిగమించి చాలా ఈజీగా అడ్మిషన్ ప్రాసెస్ లోకి వెళ్ళి వీసా కూడా వెళ్ళిపోవచ్చు. సార్ అలాగే సార్ ఇప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ లో మధ్యతరగతి కుటుంబం తీసుకుంటే మేము అంతవరకు రీచ్ అవ్వగలుగుతామా, నా కొడుకు డ్రీమ్ ఉంది కానీ వెళ్ళగలుగుతామా, అక్కడి వరకు చదివించగలుగుతామా అబ్రాడ్ లో అనే ఒక అపోహ అయితే ఉంది కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? కొంచెం ప్రీ ప్లాన్డ్ గా మనం పేరెంట్స్ కనుక ముందు చెప్పగలిగితేనంటే సో దట్ దే విల్ ప్లాన్ ఇన్ అ బెటర్ వే. మేము పలిసేటప్పుడే మా కన్సల్టెన్సీకి మీరు పేరెంట్స్ తో రండి అని చెప్పడానికి కూడా రీజన్ ఇదే. సో దట్ వాళ్ళకు అర్థమవుతుంది ఎంత పెడుతున్నాము ఏం చేస్తున్నాము అని చెప్పేసి. పిల్లోడికి కాలేజు, అందులో చదువుకుపోయే కోర్సు, దాని ద్వారా వచ్చే కెరీర్ ఆపర్చునిటీస్, ఒకవేళ నీకు జాబ్ వస్తే ఎంతవరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మొత్తం మేము స్టూడెంట్ కి చెప్తాం. ఎంత ఖర్చు అవుతుంది ఏం లేదు అనేది వాళ్ళ పేరెంట్ కి చెప్తాం. సో దట్ ఎడ్యుకేషన్ లోన్ కి ఏదైనా ప్రాసెస్ చేస్తుంటే స్టూడెంట్ ఆల్సో ఫీల్స్ రెస్పాన్సిబుల్. ఓకే, నేను ఒక 20 to 25 lakhs ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నాను, సో దాని తర్వాత మళ్ళీ నేనే రీపేమెంట్ చేయాలి, సో దట్ ఇట్ వోంట్ బి ఎ బర్డెన్ టు మై పేరెంట్స్. దాని తర్వాత ఒక రెస్పాన్సిబుల్ గా కూడా నీకు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అంటే కొన్ని కేటగిరీస్ స్టూడెంట్స్ కి బీసీలకు కానివ్వండి, ఇంకా కొంత తక్కువ కేటగిరీస్ కానివ్వండి, ఒక 20 lakhs ఆర్ఎల్స్ ఒక 25 lakhs అట్లా ఇస్తున్నారు కదా అట్లాంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అసలు?
సో దానికైనా సేమ్ ప్రాసెస్ స్నేహ. ఓకే. ఎట్లా అంటే సేమ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, అడ్మిషన్ తీసుకోవాలి, వీసా తెచ్చుకోవాలి. బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్. మీ సేవలకు వెళ్ళాలి, ఓకే. వెళ్ళిన తర్వాత వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళు రాసిన ప్రిపరేషన్ టెస్ట్లు ఇవన్నీ కలిపి అందులో అప్లై చేసుకోవాలి. దే హ్యావ్ దర్ ఓన్ సర్టెన్ క్రైటీరియా టు ఎవాల్యుయేట్ ద క్యాండిడేట్స్. ఓకే. సో దేని బేస్ మీద తీసుకోవాలి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. గవర్నమెంట్ బడ్జెట్ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది. బట్ అల్టిమేట్ గా ప్రాసెస్ అయితే మళ్ళీ మన దగ్గరనే చేసుకోవాల్సిందే. మళ్ళీ అంటే ఐ మీన్ ఓన్లీ అడ్మిషన్స్ కి, వీసాస్ కి మాత్రమే. ఐ మీన్ వి డోంట్ డూ స్కాలర్షిప్స్. ఆ ప్రాసెస్ లోకి మేమేం ఇంటర్ఫియర్ అవ్వము. కాకపోతే మనకు తెలుసు ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎలా అప్లై చేసుకోవాలన్న విషయం తెలుసు. బట్ అల్టిమేట్లీ అది గవర్నమెంట్ డిసిషన్, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది. సో గవర్నమెంట్ అయితే ఒక గుడ్ ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చింది. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా నీకు ఇట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళే స్టడీ అబ్రాడ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఒకవేళ అది కాకపోయినా కూడా ఇన్ కేస్, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా ఒకసారి లిమిటెడ్ బడ్జెట్ ఉండడం వల్ల అది కూడా అందరికి పాసిబుల్ అవ్వకపోవచ్చు. అది కాకపోయినా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ తో కూడా వెళ్ళొచ్చు. సో ఈవెన్ ఇప్పటి వరకు చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మీకు కొలెటరల్ గా మీకు ఏం అసెట్స్ మీరు పెట్టకపోయినా కూడా కొన్నిసార్లు మీరు ఎంచుకున్న యూనివర్సిటీ, మీరు తీసుకున్న కోర్సుకి ఫ్యూచర్ లో స్కోప్ ఉందని కనుక వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా మీకు వితౌట్ ఎనీ ప్రాపర్టీస్ కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ ప్రాపర్టీస్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ వస్తున్నాయి. ఓకే. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇది చాలా మంది పిల్లలకు తెలియదు. అదే కదా, అట్లీస్ట్ మీ ద్వారానైనా కొంతమంది అట్లీస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, సరే మనకు ప్రాపర్టీ లేనంత మాత్రాన మనం పెద్ద పెద్ద డ్రీమ్స్ మనం అచీవ్ చేయలేము అనే దాంట్లో వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్లు అనేవి ప్రాసెస్ చేయించి, సో బేసిక్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ వరకు పెట్టుకున్నా కూడా దానికి కావాల్సిన ట్యూషన్ ఫీజు అనేవి బ్యాంక్స్ పే చేస్తాయి. ఓకే. సో ఎలాంటి కంట్రీస్ కి వెళ్తే వెల్ సెటిల్ అవుతాము? సెట్ అయిపోవాలి, సో సెటిల్మెంట్ అనేది కొంచెం ఎర్లీగా పాసిబుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఏ కంట్రీని మీరైతే ఆప్షనల్ గా ఇస్తారు? అంటే నా దృష్టిలో ఇది రాంగ్ క్వశ్చన్. ఎందుకు అని అంటే మనం స్కూల్ మారినంత మాత్రాన లెక్కలు మారవు. ఓకే, అంతా ఒకటే ఉంటది, బేసిక్ థింగ్ ఫస్ట్. సో మీరు మనకు బ్రెయిన్ మారినంత వరకు అక్కడికి వెళ్ళినా చేసుకోవాలి. బట్ దెర్ ఈజ్ అ సర్టెన్ క్రైటీరియా. మీరు యుఎస్ లో ల్యాండ్ అవ్వండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏ కంట్రీలోనైనా వెళ్ళండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఏది చేస్తున్నారు, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనే రెండు కేటగిరీలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే. ఇది నా అడ్వైస్ పిల్లలకి కూడా. ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్రీడే యూనివర్సిటీ ఏ క్లాసెస్ చెప్తే ఆ క్లాసెస్ అటెండ్ అవుతారు. ఏది ఉన్నా వాళ్ళు క్లాసెస్ మిస్ అవ్వరు. ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబులు నీట్ గా చేస్తూ ఉంటారు. బిఫోర్ కంప్లీటింగ్ దేర్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళ రిజ్యూమ్స్ అన్ని ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తుంటారు. జాబ్ పోర్టల్స్ లో చేస్తారు. పక్కోడు 2 ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారంటే వీళ్ళు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు. కోర్స్ కంప్లీషన్ కంటే ముందే అడ్వాన్స్డ్ గా ఉంటారు. సో ఈ ముందే ప్రిపేర్డ్ గా ఉంటారు. సో దే ఆర్ వెల్ అడ్వాన్స్డ్. సో వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఈ విధంగా ఉండి మనం ఇండియాలో ఉన్నట్టు కూడా మనం ఇక్కడ ఉంటే మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే కష్టం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే నువ్వు పక్కోడు కంటే 10 రెట్లు నువ్వు ముందుంటావో అప్పుడు నిన్ను అది 10 రెట్లు ముందుకు తీసుకెళ్తావు. ఓకే. కానీ చాలా మంది స్టూడెంట్స్ లో ఒక డౌట్ అయితే ఉంటది కదా, అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మైనస్లన్నీ నేను క్లియర్ చేసుకోవాలంటే పైన కంట్రీస్ కి వెళ్ళిపోయి నేను వెల్ సెటిల్ అయిపోవాలి, నేను ఉన్న ఫలంగా నేను ఒక మంచి పొజిషన్ లో ఉండి వీళ్ళందరికీ చూపించాలి నేను ఏందో అనేది ఒక ఉంటది కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఏ కంట్రీకి పోవాలని ఒక డైలమా అయితే పిల్లల్లో ఉంటది. సో అట్లాంటప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు? ఏ కంట్రీకి వెళ్ళినా కష్టపడడం అనేది కామన్. ఓకే. అన్ని కంట్రీస్ నిజం చెప్పాలంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయి. ద వే యూ యూటిలైజ్ దోస్ రిసోర్సెస్. మీరు యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇప్పటికీ అబ్రాడ్ వెళ్ళాలి, సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించాలంటే మనము మంచి కెరీర్ మేక్ చేసుకోవాలి అనే 2 పాయింట్లను సాటిస్ఫై చేయడానికి అబ్రాడ్ మాత్రమే ఆప్షన్ అనేది ఇప్పటికీ పిల్లలు ఆలోచన చేయగలుగుతున్నారు అంటే ద రిసోర్సెస్. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ హౌ వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ అనేది స్టూడెంట్ చేతిలో ఉంటది. ఓకే. నేను ఇంతకు ముందు చెప్పినట్టు యూ షుడ్ బి ప్రొయాక్టివ్ పర్సన్. సో నీకున్న అలవాట్లను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఏదైనా చెడు అలవాట్లు ఉన్నా లేకపోతే అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఇన్ అ గుడ్ సర్కిల్. మంచి ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో ఉంటే నీకు ఆటోమేటిక్ గా మంచి రెఫరెన్సెస్ వస్తాయి. దాని ద్వారా మంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటది. దాని ద్వారా మంచి దాంట్లో ఉంటది. సో యూ షుడ్ బి ఆల్వేస్ ఎథికల్. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక మంచిని నమ్ముకొని లేకపోతేనంటే ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోయింగ్ అగైన్స్ ద వీసా రూల్స్. వెన్ యు ఆర్ ఇన్ అ సర్టెన్ ల్యాండ్ మీరు ఆ రూల్స్ ని ఫాలో అయిపోవాలి.
సో మనం ఇక్కడ ఉన్నట్టుగా మరి చేస్తామంటే కుదరదు. ఓకే. సో విత్ ఇన్ వీసా టైంలోనే మీరు మళ్ళీ వీసా కేటగిరీస్ ని చేంజ్ చేసుకుంటూ సో దాని తర్వాత మీరు జాబ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. అందులో మీరు డౌట్ ఏం లేదు అసలు. ఓకే. ఎంతసేపు ఉన్నా మీరు ఒకటే టార్గెట్, డబ్బులు రావాలంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ రావాలి. అది రావాలి అని అనుకుంటే మీరు కష్టపడాలి. సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ టర్మ్ మనీ, పార్ట్ టైమ్స్ ఎతకలబడి దానికోసం పోయి ఇటు యూనివర్సిటీస్ ని నెగ్లెక్ట్ చేస్తే సో ఆబ్వియస్లీ మళ్ళీ మీరు ఫెయిల్ అయితే అదే కంట్రీస్ మిమ్మల్ని ఇంటికి పంపుతుంది. వాళ్ళు ఒకటే అంటారు, స్టూడెంట్ వీసా. దీని అర్థం ఏంది? యువర్ ప్రైమ్ డ్యూటీ ఇస్ టు స్టడీ, నాట్ టు ఎర్న్ మనీ, రైట్? మీరు మంచి జాబ్ ఎత్తుక్కోండి సో దట్ వీ హ్యావ్ ద రిసోర్సెస్. ఇప్పుడు న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ లో సివిల్ ఇంజనీర్స్ కి దే హ్యావ్ అ ఫెంటాస్టిక్ కెరీర్. మినిమం 100K నుంచి స్టార్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ లిస్ట్ లో ఉంది ఆ ప్రోగ్రామ్, లాంగ్ టర్మ్ లిస్ట్ లో ఉంది. మీరు వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేసి కొంచెం బేసిక్ స్కిల్ సెట్ ఉన్నా మీరు సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. యూ లుక్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రీస్ వేర్ యూ గో వేర్ యూ ఎక్స్పీరియన్స్ లీస్ట్ కాంపిటీషన్. అసలు కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటది వెన్ కంపేర్ టు, నేను లేదు అని అన్నాను, కొంచెం తక్కువ ఉంటది. అట్లీస్ట్ యుఎస్ యూకే లాంటి కంట్రీస్ లో మీరు ఒకటే జాబ్ కి 100 మంది ఫైట్ చేస్తుంటే న్యూజిలాండ్ అట్లాంటి కంట్రీస్ లో అట్లీస్ట్ 4 or 5 ఫైట్ చేస్తుంటారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఓన్లీ 4%. వెన్ యూ go in that particular country to want to land in particular country, and what is your industry? మీరు ఫార్మసీ స్టూడెంటా, బీటెక్ స్టూడెంటా, బీకామ్ స్టూడెంటా అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. ఎనలైజేషన్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద ఇండస్ట్రీ సైజ్, అసలు అక్కడ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి. పర్టికులర్ గా ఫార్మా కెరీర్ అని అనుకోండి, బీ ఫార్మసీ వాళ్ళకు టోటల్ గా ఇండస్ట్రీ సైజ్ ఎంత, అక్కడ జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఎంత మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంత త్వరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని బట్టి దెన్ యూ డిసైడ్ ద కంట్రీ, డిసైడ్ ద కోర్స్. దాని ద్వారా ఏం కోర్స్ తీసుకుందాం. ఎప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఏం కోర్సెస్ ఉన్నాయి, ఏదో పాత చదువుకోకుండా ఇప్పుడు ట్రెండింగ్ లో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చే కోర్సెస్ ఏదైనా ఉన్నాయా, అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా బాగా మంచి కెరీర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ రోబోటిక్స్ అనే ప్రోగ్రామ్ ఉంది ఒకటి. ఈ ప్రోగ్రామ్ కి మెకానికల్ ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ కావాలి, కాంబినేషన్ లో కోర్స్ డిజైన్ చేసినారు. దీస్ ఆర్ ఆల్ ట్రెండింగ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు కొత్త కోర్సెస్ ని పట్టుకొని దాంతో పాటు అప్డేట్ అవుతూ ఉంటే నీకు ఏదైనా కెరీర్ ఉంటది. ఇప్పుడు ఏది ఉంది అనేది, ఎందుకంటే ఎవ్రీ డే టెక్నాలజీ లైక్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో మీరు మనం ఆ ట్రెండింగ్ లో ఉన్న ప్రోగ్రామ్ ని పట్టుకోవాలి, అందులో ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి, దెన్ అందరికంటే 10 మెట్లు ఫాస్ట్ ఉండాలి. సార్ అలాగే గతంతో పోల్చితే ఇప్పుడు గ్లోబల్లీ అన్ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి చూసుకుంటే కెరీర్ పరంగా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? మాస్టర్స్ తర్వాత గానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత గానీ, వీళ్ళ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఓకే, ఇప్పుడున్న పరిస్థితులలో అయితే సో కొంచెం మనకు యుఎస్ఏ, యూకే వీళ్ళందరూ ఎక్కువగా వెళ్ళి కొంచెం రెసిషన్ ఉంది, అది ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు కానీ బట్ స్టిల్ ద ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్టిల్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ బ్రైటర్ కెరియర్స్. సో ఐర్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ ఎస్పెషల్లీ ఈ కంట్రీస్ ఆర్ లీస్ట్ కాంపిటేటివ్ జస్ట్ బికాస్ నీకు అందులో ఎవరికి అవేర్నెస్ లేక వెళ్ళట్లేదు. దీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకుంటే వేర్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ ఓన్లీ 4%. మనకి ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పాను, నేను సివిల్ ఇంజనీర్స్ కి ఇంత మంచి కెరీర్ ఉందని. ఏ కంట్రీకి అయినా సరే బిల్డ్ కావడానికి అన్ని సెక్టార్స్ కావాల్సిందే. ఐటీ, మెకానికల్, సివిల్, ఫార్మా, నర్సెస్, డాక్టర్స్ అందరూ కావాల్సిందే. కోవిడ్ తర్వాత కూడా అందరికంటే చివరిగా గేట్స్ ఓపెన్ చేసిన కంట్రీ న్యూజిలాండ్. అందరికంటే తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, న్యూజిలాండ్. సో ఇంకొక అడ్వాంటేజ్ తీసుకుంటే మాస్టర్స్ ప్రోగ్రామ్ మిగతా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే, యుఎస్, యూకే తో కంపేర్ చేసుకుంటే కూడా వెరీ లీస్ట్ 20 to 25 lakhs లో మాస్టర్స్ ప్రోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ 2 years తో పాటు 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తుంది. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత మీరు 3 సంవత్సరాల వీసా ఇస్తుంది మీరు జాబ్ ఎత్తుకోవడానికి. దట్ వి కాల్ ఇట్ as పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఆ 3 years లో కనుక జాబ్ దొరికితే వాళ్ళు ప్రాబబ్లీ పర్మనెంట్ రెసిడెన్సీ కూడా లీడ్ అవుతుంది వాళ్ళకు వచ్చిన జాబ్ ని బట్టి. ఐ కెన్ నాట్ సే ద గ్యారంటీ, బట్ 2+3 వీసా స్ట్రక్చర్. ఇంకొక అడ్వాంటేజ్ ఇది పేరెంట్స్ కి ఏంటి అని అంటే,
పే ఆఫ్టర్ వీసా. ముందు ఆఫర్ లెటర్కి అప్లై చేసి ఫస్ట్ వీసా అప్లై చేసుకోండి. వీసా వచ్చిన తర్వాతనే యూనివర్సిటీకి డబ్బులు పే చేయండి. ఓకే. ముందు పే చేయాల్సిన అవసరం లేదు. వీసా వచ్చిన తర్వాత యూకే యూకే ఆస్ట్రేలియా ముందే అడుగుతాయి డబ్బులు. సో న్యూజిలాండ్ ఏంటి అని అంటే ముందు వీసా అడగండి. ఓకే, ముందు వీసాకి అప్లై చేసుకోండి. వీసా వచ్చిన తర్వాత దెన్ యూ పే యువర్ ట్యూషన్ ఫీస్. 2+3 2 years మాస్టర్స్ కి, 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా, పే ఆఫ్టర్ వీసా. ఆఫ్ మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మాస్టర్స్ చేసుకునే అవకాశం ఉంది. విత్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ తో పోలిస్తే వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే. ఓకే, ఓన్లీ వాళ్ళకి వచ్చే ఎక్స్పెన్సెస్ అలా ఓన్లీ ఒక $430 ఆఫ్ వీసా ఫీజ్ అంతే. 25,000 మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే. ఓకే. ఓవరాల్లీ పేరెంట్స్ కి ఏం చెప్తారు? అంటే అబ్రాడ్ వెళ్ళాలి అనే థాట్ ఉన్న పేరెంట్స్ కి మీ ఇన్స్టిట్యూషన్ తరపున. ఇప్పుడున్న పేరెంట్స్ కి ఖచ్చితంగా ఒకవేళ మీ పిల్లలు గనక అబ్రాడ్ లో చదువుతాము అనే ఆలోచన గనక చెప్పినారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పిల్లల్ని ఆ ఎన్విరాన్మెంట్ లోకి మనం పుష్ చేస్తామో అప్పుడు వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ గా డెవలప్ అయిపోతారు. ఓకే. ఫస్ట్ అడ్వాంటేజ్ అది. సో మీరు వాళ్ళని డెవలప్ చేద్దాము అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లల్ని బయటికి పంపండి. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. గ్లోబల్ గా కనెక్ట్ అయిపోతారు పిల్లలు. సో యూ కాంట్ బిలీవ్ ఇట్, ఒక 4 to 5 years డౌన్ ద లైన్ నీకు వాళ్ళు చాలా బాగా సెటిల్ అయిపోతారు. సో మన సక్సెస్ పర్సెంటేజ్ తీసుకుంటే దెర్ ఇస్ మోర్ దెన్ 85%. బయటికి వెళ్ళిన పిల్లలు మీరు కూడా రేర్ గా చూస్తుంటారు. బయటికి వెళ్ళి డబ్బులు టైం వేస్ట్ చేసుకొచ్చిన వాళ్ళు మీకు చాలా రేర్ గా కనబడతారు. చాలా రేర్ గా కనబడతారు. హ్యాపీగా ఎంకరేజ్ చేయండి. డబ్బులు లేవని ఆగిపోకండి, అక్కడ తెలిసిన వాళ్ళు లేరు అని ఆగిపోకండి, అక్కడ కల్చరల్ అడాప్షన్ లేదు అని ఆగిపోకండి. ఎందుకంటే ఇక్కడున్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్ తోటి ఈ మూడింటిని క్రాక్ చేయొచ్చు. మీరు అన్నట్టు 50% ఇంటెన్షన్ అదే ఉంటది. అక్కడ రిలేటివ్స్ లేరు, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, అంతే. ఇప్పుడు డబ్బులు లేవంటారా? ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుందా? స్కాలర్షిప్స్ ఉన్నాయా? తెలిసిన వాళ్ళు లేరు అంటున్నారు. యూనివర్సిటీస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ పికప్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తున్నాయి. కల్చరల్ అడాప్షన్ కోసం కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకుంటే చాలు. దెన్ దట్ సెట్. ఇంకేముంది అక్కడ? మీరు వద్దు అనుకోవడానికి ఏముంది? When there is a great career ahead. Yes. Absolutely. సూపర్. అసలు చాలా బాగా ఈ కన్వర్సేషన్ నడిచిందని అనుకుంటున్నాము. అపోహలు అనేటివి చాలా మంది పేరెంట్స్ లో ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో కన్క్లూజన్ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో చాలా విషయాలు అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా తెలియని తెలిసిన కొన్ని క్లారిటీస్, కొన్ని విషయాలన్నీ కూడా మాకు అన్ని తెలిసిపోయినాయని, మా వ్యూవర్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, లైఫ్ లైసెన్స్ కన్సల్టెన్సీ తరపున డైరెక్టర్ గారు నాగేందర్ రెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైపోయాయని అనుకుంటున్నాము. సో ఆయన అనుభవాలన్నీ, మనకున్నటువంటి అపోహలన్నీ కూడా, మనకున్న సందేహాలన్నీ కూడా ఈ వీడియోతో తీరిపోయాయని అనుకుంటున్నాము. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.